చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి ఈ ప్రాబ్లమ్ని. ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడే షేప్ తీయడం వల్ల మనకి కుట్టేటప్పుడు బ్యాక్ది ఫ్రంట్, ఫ్రంట్ది బ్యాక్ పడడం వల్ల అప్పుడు షేప్ అవుట్ అవుతుంది కదా హ్యాండ్ అనేది. అలా లేకుండా నేను ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే టక్స్ వేసేసి మిడిల్లోకి అయితే ఇలాగా ఒక మార్కింగ్ వేయండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఇలాగ మార్కింగ్ చేసి తర్వాత కింద సైడ్ జాయింట్లు వేస్తాం కదండి, అక్కడ 2 ఇంచెస్ నుంచి ఒక మార్కింగ్ అనేది ఇలాగ పెట్టేసేసి ఈ రెండు కూడా మార్కింగ్ అనేది కలిపే విధంగా ఫోల్డింగ్ చేస్తే మనకు ఒక మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇక్కడ ఒక 30 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అంటే పెద్ద సైజు బ్లౌజ్ వాటికైతే 30 ఇంచు, చిన్న సైజు బ్లౌజ్కైతే 1/2 ఇంచు ఇలాగ మార్కింగ్ చేసేసి చూడండి దీని మీదనే ఒక కుట్టు అనేది వేయాలి. ఈ కుట్టు వేయడం వల్ల మనము కటింగ్ అనేది చేసేస్తాం. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలాగ కటింగ్ చేస్తే మనకి హైబ్రో పెన్సిల్ అనేది అంటే హైబ్రో షేప్ అనేది వస్తుందండి. పర్ఫెక్ట్గా షేప్ అనేది కటింగ్ అయినట్టు. ఈ టిప్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫిట్టింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా మనము షోల్డర్కి మధ్యలోకి అయితే ఈ ఖర్చు అనేది పెట్టేసుకొని 1/2 ఇంచు గ్యాప్ తోటి మొత్తం అంతా ఒకటే లెవెల్లోనే స్టిచ్చింగ్ అనేది చేయాలి. దీనివల్ల ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుందండి. ముందుకి లాగినట్టు ఉండదు షోల్డర్ దగ్గర.